Shahin. Welcome back to our channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangles. Exercise 10A second Roman 6th problem. See beta. Prove that LHS తీసుకొని RHS ని prove చేయాలి. Given LHS equal to 1 plus cos of A minus B into cos C by 1 plus cos of A minus C into cos B. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కదా నాన్న. సో A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇక్కడ నాకు C కావాలి, వీటిని చేంజ్ చేసి రాదు నాన్న. ఓకే, Cని Bని చేంజ్ చేయొచ్చు. C ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ ఆఫ్ A ప్లస్ B అవుతుంది. నెక్స్ట్ B ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ ఆఫ్ A మైనస్ C అవుతుంది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ A ప్లస్ B బై 1 ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ C ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ A ప్లస్ C. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ టీటా కదా నాన్న. ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టేసుకుందాం. కాస్ ఆఫ్ A ప్లస్ B సేమ్ డినామినేటర్ కూడా అంతే. 1 మైనస్ కాస్ ఆఫ్ A మైనస్ C ఇంటూ కాస్ ఆఫ్ A ప్లస్ C. ఓకే, ఎస్. యాక్చువల్లీ ఫస్ట్ పాజిటివ్ సెకండ్ నెగిటివ్ రాసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, 1 మైనస్ ఇప్పుడు చూడండి cos of A plus B into cos of A minus B. Formula is cos square A minus sin square B. Yes, brackets తీసుకోవాలి. బై డినామినేటర్ కూడా అంతే. cos square A minus sin square C. ఓకేమా, బ్రాకెట్స్ క్లోజ్ రిమూవ్ చేసేద్దామా. 1 మైనస్ cos square A ప్లస్ సైన్ స్క్వేర్ B బై 1 మైనస్ కాస్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ C. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా తెలుసు. సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా కదా నాన్న. ఇక్కడ అదే అప్లై చేస్తా. 1 మైనస్ కాస్ స్క్వేర్ A దట్ మీన్స్ సైన్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ B బై సైన్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ C. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 4rని మొత్తానికి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, 4r స్క్వేర్ని సైన్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ B బై 4r స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ C. ఇప్పుడు సపరేట్ వేరే వారికి మల్టిప్లై చేసేద్దాం. ప్లస్ 4r సైన్ స్క్వేర్ B బై 4r స్క్వేర్ అన్న సైన్ స్క్వేర్ A ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ C. A ఈక్వల్ టు 2r సైన్ A, B ఈక్వల్ టు 2r సైన్ B, C ఈక్వల్ టు 2r సైన్ C. ఇదే కదమ్మా, సారీ క్యాపిటల్స్. ఓకే, ఇవే కదా ఫార్ములాస్. ఇక్కడ 4ని 2 స్క్వేర్ రాయచ్చా, 2r హోల్ స్క్వేర్ కూడా రాయచ్చు కదా నాన్న. 2r హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ A అంటే ఓవరాల్గా 2r సైన్ A హోల్ స్క్వేర్ ప్లస్ 2r సైన్ B హోల్ స్క్వేర్ బై 2r సైన్ స్క్వేర్ A సైన్ A హోల్ స్క్వేర్ ప్లస్ 2r సైన్ C హోల్ స్క్వేర్. అంటే 2r sin A means A square plus B square by A square minus plus
సి స్క్వేర్. ఇదే కదమ్మా అడిగిండేది RHS. హెన్స్ ఇట్ ఈస్ proved. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.